ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవటం లేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కాలయాపన చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవటం రాజ్యాంగానికి తూట్లు పొడిచినట్లే అని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని చేతపట్టుకుని దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీకి తెలంగాణలో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం లేదా అని ఏలేటి ప్రశ్నించారు. ఎన్నిసార్లు కోర్టు ఇంటర్వ్యూని అయినా కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి స్పీకర్ గారు మరి రాజ్యాంగాన్ని పరిరక్షించకుండా ఈరోజు ప్రభుత్వ ఒత్తిడికి లొంగుతున్నట్టుగా కనపడతా ఉన్నది. 24 గంటలు రాజ్యాంగ పుస్తకాన్ని కాన్స్టిట్యూషనల్ బుక్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీకి మరి ఈరోజు ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మరి కనబడతలేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు కేవలం ఫిరాయింపుల చట్టంలో గడువు లేదన్న ఒక అంశాన్ని పట్టుకొని మీరు కాలయాపన చేస్తూ ఈరోజు ఫిరాయింపుల చట్టాన్ని తూట్టుపడిచేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి స్పీకర్ గారు ఇప్పటికైనా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాహుల్ గాంధీ గారి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అది రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగేటువంటి రాహుల్ గాంధీకి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ చట్టాన్ని తూట్లు పడవడం కనబడతలేదా? మరి దానిలో రాహుల్ గాంధీ ఎందుకు స్పందిస్తలేరని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం.